లైట్ వెలగాలన్నా 2 వైర్లు ఉంటేనే, ఒక వైరు వెలగదు, ఫ్యాన్ తిరగదు. పాజిటివ్ నెగిటివ్ 2. సృష్టి ధర్మం అంటే ఆ విధంగా అద్భుతమైన సృష్టి ఎట్లా ఏర్పడ్డది? కేవల పరమాత్మ యొక్క సంకల్ప మాత్రం చేత సృష్టి. ఏదో పెద్ద గాలి వాడి చేతిలో మంత్రదానం ఉన్నట్టుగా దాన్ని ఇట్లా 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 అవేం లేవు. పరమాత్మకి ఒకే సంకల్పం. ఏకోహం, ఒక్కడే ఉన్నా కదా. బహుశ్యాం, బహుగా అయిపోదును, అనేకంగా మారిపోదును గాక. తానే ఇట్లా అయ్యాడట. అంచేత నానాత్వం ఆ విధంగా ఏర్పడింది అని కేవల సంకల్పం మాత్రం చేత ఇంత అనంతమైన బుద్ధికి అందదండి సృష్టి. అంటే సృష్టిని సమగ్రంగా తెలుసుకోలేము కనుక ఆయన ఒకడే. ఇది అనంతం, ఆయన ఏకం, ఇది అనేకం. సృష్టి అనేకం, దేవుడు ఏకం. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. ఈ నామాలు ఇక్కడ మనం జోడించుకోవాలి. అనుసంధానం అంటారు. విషయం తెలియాలి అంటే మీ భాషలో మీకు చెప్పాలి. లలితా సహస్రం పారాయణ చేసుకునే వాడికి కనీసం నామ తాత్పర్యం తెలియకపోవచ్చుగా, నామం అన్నా తెలుస్తుందా? ఏకాకిని అంటే నేను ఒక్కతనే, నేనే అనేకంగా అయిపోయాను. లలితా సహస్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. భక్తవత్సల భగవానికి. గీతలో 2వ అధ్యాయం అద్వితీయం అంటారు. అనేక మంది వ్యాఖ్యాతలు, శంకర భగవత్పాదులు 2వ అధ్యాయం ఎలాంటిది? అద్వితీయం. అలాంటిది మరొక అధ్యాయం లేదు. ఎందుకని అంటే పరమాత్మ అర్జునునికి బోధించవలసినటువంటి విషయమంతా ఆ అధ్యాయంలో వచ్చేసింది. మిగతా అధ్యాయాలని ఈ 2వ అధ్యాయానికి వ్యాఖ్యానం, కామెంటరీ. అలాగే భాగవత పురాణంలో 2వ స్కంధం ఇప్పుడు చెప్పుకున్నామే ఇంతవరకు, అది అద్వితీయం. ఎందుకని? సాధన చెప్తారు ఇక్కడ. సాధన చేయుమురా నరుడా, అంత మాత్రం చేసి సంతోషం. సాధన చేయబడ్డం దేవుడికి తెలుసు. అంతే కదండి. గొల్లల గోత్రాలు గొల్లల తెలుగు అన్నట్టు మన సాధన మనకి తెలుస్తుందిగా. ఏ పార్టీలో ఇతరులకు తెలియకపోవచ్చుగా. అందువల్ల సాధన ముఖ్యం. సాధనాత్ సాధ్యతే సర్వం. గొప్ప మాట ఇది. అందువల్ల సాధన చెప్పారు ఈ 2వ స్కంధంలో. మొట్టమొదటిది నామస్మరణ. ఇప్పటి నుంచి నామస్మరణ అభ్యాసం అయితే తప్ప మరణకాలంలో ఈ నామం గుర్తుకు రాదు. మనం మిగతా పిచ్చి పిచ్చివన్నీ గుర్తుకొస్తాయి. ఏ విషయము మరణకాలంలో గుర్తుకొస్తుందో ఆ విషయంగా తర్వాతి జన్మ ఉంటుంది. ఇది భాగవత సిద్ధాంతం, శాస్త్ర సిద్ధాంతం. దీన్ని నిరూపించడానికి 5వ స్కంధంలో ఒక అద్భుతమైన కథ చెప్పాడు వ్యాసుడు. జడ భరత ఉపాఖ్యానం. జడభరుడు చాలా గొప్పగా ఉంటుంది. ఏది పరమాత్మ తత్వం ప్రధానం. జడభరుడు అక్కడ చూపించారు. మాయ అంటే ఏమిటి, ఎట్లా మాయ మనిషిని పట్టుకుంటుంది, ఎలా ఆడిస్తుంది మానవుని మాయ. మమ మాయ దురత్యయ అంటే ఏమిటో అక్కడ చూపించాడు గీతలో. భాగవతం అంటే ప్రతి గీతా శ్లోకానికి భాగవతంలో
గీత తెలుస్తుంది. గీత అంటే ఏమిటో తెలుస్తుంది. అంత గొప్ప భాగవత పురాణం. అందువలన ద్వితీయం అద్వితీయం సాధన చెప్పారు కనుక అందులో ముఖ్యంగా నామస్మరణ కదా. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. నామస్మరణాత్ అన్య ఉపాయం నహి పశ్యామః భవతరణే. ఈ సంసార సాగరాన్ని తరించడానికి నామస్మరణ తప్ప మరొక ఉపాయము లేదు. ఈ యజ్ఞయాగాది క్రతువులు, ఈ శ్రవణాలు, ఈ ప్రవచనాలు ఏమిటంటే ఫలం దీనికి? వచ్చే ముందు భగవత్ అది మొదట్లో మన ప్రారంభంలో ఆ మాటే చెప్పుకున్నాం. జన్మలాభ పర పుంసాం. అంతే అంతే అంటే తెలుగు అంతే వేరు, సంస్కృతంలో అంతే వేరు. చివరికి అంటే మరణకాలంలో భగవన్నాం. అప్పుడు స్వామి వారి దగ్గరికి వైకుంఠానికి వెళ్తాం. ఏదో ఒక రకమైన మోక్షం, సారూప్యమో సాలోక్యమో సామీప్యమో సాయుధ్యమో సాష్టి అనేది మరొక మోక్షం కూడా 5 రకాల మోక్షాలు చెప్పారు భాగవతం. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకమైన మోక్షాన్ని పరమాత్మ వారి యొక్క యోగ్యతను బట్టి అలా ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. 5 రకాల మోక్షాలు ఉన్నాయండి. చెప్పుకుందాం ఇది చెప్పుకుందాం చెప్పిన ఆ టైంకి నాకు వస్తే చెప్తాను, లేకపోతే అంచేత అమ్మ ఏది పలికిస్తే అది. ఆ విధంగా ఏకాదశి స్కంధంలో చాలా గొప్ప సాధన చెప్పారు. 1 నామస్మరణ, 2 సృష్టి గురించి ఆలోచించటం మానేసి స్రష్ట మీద మనసు పెట్టు. విశ్వం గురించి ఆలోచించద్దు, విష్ణువు గురించి ఆలోచించు. ఇది సాధన. ఇక తృతీయ స్కంధంలో ప్రధానమైన 2 ఘట్టాలు ఉన్నాయి. మొదటిది అమ్మవారికి లేక అయ్యవారికి 3 రకాల శక్తులు ఉంటాయి. త్రిశక్తి పీఠం అంటాగా 3 రకాల శక్తులు మీకు తెలుసవి దశాంతరంలో వస్తాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అది మీ భాష. ఆ భాషలో చెబితే మీకు ఆనందం, రోజు చదువుకుంటుంటారు. భాగవత పురాణంలో 100 విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. 1000 విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. 1000 లలితానామాలు కూడా ఉన్నాయి భాగవతంలో. మనం వెతికి శోధించి సాధించాలి. అది వీరగుణం కలకానిది విలువైనది. కన్నీటి ధారలలోనే వేస్ట్ చేయమంట, బలి చేయమంట. చేత తృతీయ స్కంధంలో 3 దివ్యమైన అవతారాలు పరమాత్మకి. 1 యజ్ఞవరాహ అవతారం. ఈ యజ్ఞవరాహ అవతారానికి క్రియాశక్తి కారణం. క్రియాశక్తి ప్రధానంగా యజ్ఞవరాహ అవతారం. 2వది జ్ఞానశక్తి ఆధారంగా కపిల అనే అవతారం, కపిలావతారం. ఈ 2 ప్రధానం తృతీయ స్కంధంలో. ఇంకొక విశేషం ఏమిటంటే తృతీయ స్కంధం ప్రారంభం నుంచి చతుర్థ స్కంధం చివరి వరకు అంటే 3, 4 ఈ 2 స్కంధములు విదుర మైత్రేయ సంవాదం. విదురుడు ఎవరో చెప్పుకున్నాను, మైత్రేయ మహర్షి. ఇందాక శుక్రవారం భాగవత పురాణం చెప్పడానికి ప్రారంభించడానికి ముందే మహర్షులు వచ్చారని చెప్పుకున్నాం కదా. ఆ వచ్చిన మహర్షులలో మైత్రేయుడు కూడా ఉన్నాడు. మిత్రాసుత
మైత్రేయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మిత్ర యొక్క కుమారుడు కనుక మైత్రేయ అనే పేరు. అలా ఆ పేర్లు చాలా ముఖ్యమండి. వాటి యొక్క విగ్రహ వాక్యం అంటారు, ఎటిమాలజీ, వ్యుత్పత్తి. ఉత్పత్తి వేరు, ఇది వ్యుత్పత్తి. వాపు కొమ్ము యావత్తు కొంచెం కష్టం. ఇప్పుడు ఈ కాలం వాడికి నోడు లేరు. ఉత్పత్తి అంటారు, అది ప్రొడక్షన్, అది వేరు. మనం బాగా ప్రొడక్షన్ చేసాం ఇంతవరకు. అయితే వ్యుత్పత్తి తెలియదు. విగ్రహవాక్యం. గోవింద అని పరమాత్మని ఎందుకంటారు, రామ అని ఎందుకంటారు, కృష్ణ అని ఎందుకుంటారు, కేశవ అని ఎందుకుంటారు, అధోక్షజ చాలా గొప్పనామం ఎందుకంటారు. అధోక్షజ అంటే ఎవరికి? విష్ణు అంటాం. ఎందుకని? భాగవతం అంటుంది. అలాగే ఇంకా అనేక నామాలు ఉన్నాయి కదా, వీటి యొక్క తాత్పర్యం తెలియాలి. వ్యుత్పత్తి అంటారు దాన్ని. అలా తెలిసి నామజపం చేశారనుకోండి, ఈ జన్మలోనే ఇక మరో జన్మల కల్లా బ్రాట్ ఓవర్ అనేటటువంటి బిఎఫ్, బ్రాట్ ఫార్వర్డ్ అని ఉండదు. ఇక్కడ ఆ నామాలకి అంత గొప్ప శక్తి. భగవంతునికి ఉన్న శక్తినంతా తాను తన నామాలలో నిక్షిప్తం చేశాడట భగవంతుడు. పరమాత్మ యొక్క శక్తి ఎక్కడుంది? ఆయన నామంలో ఉంది. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి. దేనికోసం? భూతయ్య అంటే దయ్యాలు భూతాల కోసం. భూతయ్య అంటే తెలియాలి, అందుకే లేకపోతే దయ్యాలు భూతాలు అయిపోతాయి. భూతి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం. విభూతి అన్నా భూతి అన్నా ఐశ్వర్యం అన్న. ఇప్పుడు విభూతి పెట్టుకుంటాం, ఏమిటి ఉద్దేశం? ఐశ్వర్యం. ఏం ఐశ్వర్యం? జ్ఞానం. అదే అసలు ఐశ్వర్యం. ఈ పిచ్చివన్నీ కూడా ఈ జన్మతో వెళ్ళిపోతాయి, వెంటరావు. వెంటొచ్చేది జ్ఞానం. ముఖ్యత అర్థాలు తెలిస్తే అసలు ఆనందమే వేరే. నేను చెప్తూ ఉంటాను ఎక్కడికి, ప్రతి ప్రవచనంలో అయ్యా నామాలు అర్థాలు కూడా కాస్త సాధన చేయండి, కష్టమేం కాదు. రోజు 10 నామాలు 100 రోజుల్లో అయిపోతుంది. కనీసం పై అర్థమన్నా తెలియదు, అంత డీప్గా తెలియకపోయినా కానీ. ఎందుకంటే తజ్జప తదర్థభావనం అని పతంజలి యొక్క మాట యోగ శాస్త్రంలో. జపం మంచిదే, కానీ జపం చేసే మంత్రానికి అర్థాలు తెలియదు కదా. మంత్రార్థాన్ని తెలుసుకుని దాన్ని భావన చేస్తూ జపం చేయాలి, అది ఫలిస్తుంది. అందువలన తృతీయ స్కంధంలో మొట్టమొదటిగా యజ్ఞ వరాహ అవతారాన్ని వర్ణించి చెప్పుకున్నాను. ఇక్కడి నుంచి విదుర మైత్రేయ సంవాదం, విదుర ఉద్భవ సంవాదం మొట్టమొదట వస్తుంది. ఆ తర్వాత మైత్రేయ సంవాదం. చూడండి, విదురుడు తీర్థయాత్రలకి బయలుదేరి వచ్చాడని మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం. మహాభారత యుద్ధం జరుగుతుంటే ఈయన గారు యుద్ధంలో పాల్గొనాల, పార్టిసిపేట్ చేయలేదు విదురుడు. ఆయన కూడా వీరుడే. ఇప్పుడు ఈ భుజం మీద ధనుర్బాణాలు ఉంటాయి ఆయనకి. ఏదో విదురుడు అంటే దాసీపుత్రుడు, పనికిరాని వాడు అని అనుకోకూడదు. చాలా గొప్ప క్యారెక్టర్ విదురుడు. మహాభారతంలో సాక్షాత్తు యమధర్మరాజే శాపగ్రస్తుడట. ఆయన ఒంటి మీద ధనుర్బాణాలు ఉన్నాయి. సభకి పిలిపించాడు కృష్ణుడు. విదురుని పిలిపించి కౌరవ సభకి, విదురా నీవు కూడా కాస్త దుర్యోధనుడు మంచి చెప్పు, నేను చెప్పాను, వాడి పెడచెవిని పెట్టాడు, నువ్వు చెప్పు. బాబాయ్ అవుతాడుగా దుర్యోధనుడికి తింతండి. సరే, పరమాత్మ చెప్పాడు కదా అని ఆయన గారు వచ్చాడు. వచ్చి నీతి బోధించాడు. వాడు దుర్మార్గుడు అన్నాడు. పక్కన దుశ్శాసనుడు కన్నులు ఎప్పుడు పక్కనే ఉంటారుగా, వాళ్ళతో అంటున్నాడు, ఈ దరిద్రుడు, ఈ వృద్ధుడు నేను పెట్టే ఆహారం తిని చూడండి
నాకు నీతులు బోధిస్తున్నాడు వీడు, నేను పోషిస్తున్నా వాడిని. వీడి మనసంతా పాండవుల మీద, వీడు ఉండటం ఇక్కడ నా దగ్గర, వీడి మనసు దుర్మార్గుడు వీడు, వీడిని మెడపెట్టి గెంటెయ్యండి అన్నాడు దుర్యోధనుడు. బాధపడ్డాడు విదురుడు. అరే అయోగ్యుడా, నీ చేత నేను ఎందుకు గెలిపింపబడతాను, నేనే వెళ్ళిపోతాను, నీ దాకా నేను రానివ్వను. అలా అని పరమాత్మకి నమస్కారం చేసి పాదాభివందనం సెలవు పుచ్చుకుని, మాధవ నేను వెళ్ళొస్తాను, పరమాత్మ మంచిది తీర్థయాత్ర. ఇలాంటి అవమానం విదురునికి సభాముఖంగా జరగకపోతే తీర్థయాత్రలకు వచ్చేవాడా? అక్కడే పడి. ఇప్పుడు దీన్ని అవమానం అని భావించాలే, సన్మానం అని భావించాలి. పైకి అవమానం, వాస్తవానికి సన్మానం. భగవంతుని సంకల్పం అంటే బయలుదేరి వచ్చేశాడు భార్య సమేతంగా. ఎటువంటి గృహం అండి? విదురుడు ఉండేటువంటి ఇల్లు హస్తినాపురంలో. లోకల్లో మనకి ఇవన్నీ భ్రాంతులు. ఏమిటి భ్రాంతి అంటే, ఏదో విదురుడు ఒక పూరి గుడిసెలో ఉండేవాడు, ఒక పెంకుటింట్లో ఉండేవాడు, పూర్వం ఇల్లు అట్లా ఉండేవి కదా, అలా అని అనుకుంటాం మనం. నో, దుర్యోధనుని భవనం కంటే వైభవం కలిగిన భవనం విదురుడిది. అలాంటి భవనాన్ని వదిలేసి యాత్రకి బయలుదేరొచ్చాడు విదురుడు. ఎంత కష్టం అండి! మనకి 2 బెడ్రూము, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఈ కొంపల్ని మనం వదిలిపెట్టలేవే. అది కూడా అపార్ట్మెంట్ లో ఒకటే, 25-30 ఉంటే అది శతకోటి హోల్డింగ్ అంటారే, అట్లా ఎన్నో ఉంటాయి. 100లో ఇది ఒకటి. ఏంటి, దాన్ని వదిలిపెట్టి చావలేము. అంత గృహం మీద ఆసక్తి, కష్టపడి నేనే కొనుక్కున్నా ల్యాండ్, నేనే కట్టుకున్నాను. అలాంటిది ఆ మహానుభావుడు. అది స్వర్ణ ప్యాలెస్ పనికొస్తుందా దాని ముందు? ఇప్పుడు భారతంలో వర్ణన చదవాలండి, ఈ విషయాలు తెలుస్తాయి. అలాంటి దివ్యమైన భవ్యమైన వైభవోపేతమైన ఆ భవనాన్ని త్యాగం చేశాడు విదురుడు. అది తీసుపారేశాడు. అంతేకాదు, ఇంకొక విశేషం ఉంది. ఏ భవనంలోకి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి తన యొక్క పవిత్ర పాదాలు ఉంచాడో అలాంటి గృహం అది. ఎవరైనా వదులుకుంటాడా? శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి పాదాలు ఉంచి కొంతకాలం, కొంతసేపు అక్కడ భోజనం చేశాడు. దుర్యోధని రాయబారిగా వచ్చినప్పుడు దుర్యోధనుడికి ఇచ్చాడు, కృష్ణ వయసేవస్య భోజనం, ఈ పూట మా భోజనం అంటే పరమాత్మ ఏమన్నాడు? 2 మాటలు మాట్లాడు. దుర్యోధన వాసుదేవ, రెండు కారణాలు చూపించాడు పరమాత్మ. ఏ ఒకడు మరొక ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యాలంటే 2 కారణాలు. ఒకటి, ఆ ఇంటి యజమాని, గృహ యజమాని ప్రేమగా మన మీద వారికి అనురాగం ఉంటే పోలే పాపం పిలుస్తున్నారు. ఈ రోజుల్లో వచ్చి భోజనం చేయమని పిలిచేవాళ్ళు ఎవరున్నారు? ఆ భావంతో ప్రేమగా వెళ్తాం. ఒక కారణం. రెండవది, వెళ్ళినటువంటి చోట ఎక్కడా ఇతరత్ర భోజనము దొరక్కపోతే అదొక కారణం. ఎక్కడ భోజనం పెట్టినప్పుడు దొరికే అవకాశం లేదు, అప్పుడు ఈ పిలిచిన వాడికి నువ్వేరా దిక్కు నాకు. 2 కారణాలు. అలా పరమాత్మ చెప్పాడు. చూడండి, భగవంతుడు
మీద నీకు ప్రేమ లేదు ఆయనే చెప్తున్నాడు. కనుక నువ్వు పిలిచినా నేను ఇంటికి వచ్చి నేను భోంచేయండి. రెండవది, ఇంత హస్తినాపుర మహానగరంలో నాకు ఇంత ప్రసాదం పెట్టేవాడు లేకుండా ఉంటాడా? ఇంత మహానగరంలో ఉన్నారు అని చెప్పి నేను ఇంటికి రా మొహం మీద చెప్పేశాడు. ఎవరింటికైతే భోజనం చేశాడు వీరు పరమాత్మ, విదురుని ఇంటికి వెళ్ళాడు. ఆ విదుర పత్ని ఉన్నది. ఆ సమయంలో విదురులు వారు ఇంకా ఇంటికి రాదా బజార్ నుంచి. విదుర పత్ని పాప తలుపు వేసుకుని స్నానం చేస్తున్నది. ఆ స్నాన కక్షలో ఈయన గారు వెళ్ళి తలుపు కొట్టాడు, పిలిచాడు. గుర్తుపట్టింది ఆ విదురపత్ని పరమాత్మ యొక్క వాయిస్ గుర్తుపట్టి ఒక్కసారి ఏది ఆనందం, అదే పరమాత్మ వచ్చాడు, శ్రీకృష్ణ ప్రభువులు వచ్చారు మా ఇంటికి. ఒళ్ళు పై తెలియలేదండి. ఆ పిలుపుకి ఎలా వచ్చిందంట, దిగంబరుగా పరమాత్మ అతను చేసి పరమానందం. ఈయన గారు చెప్పాం కదండి, శ్రీ శుకుల వారికే స్త్రీ పురుష భేదం తెలియదు. అలాంటిది పరమాత్మకు తెలుస్తుందా? అంతా తానే. ఒంటి మీద బట్ట పట్టుకున్నవాడు తానే, ఒంటి మీద గుడ్డ లేనివాడు తానే. రెండోవాడు ఎవడున్నాడు? అలా వచ్చేసిందంటే ఒళ్ళుపై తెలియకండి. పరమాత్మని కూర్చోబెట్టి వారు అన్నారు, అబ్బా ఆకలిస్తుంది. పరమాత్మకి ఆకలి చిత్రం కాదా? భక్తుడిని చూస్తే భగవంతుడికి ఆకలిస్తుంది. ఇదండి సిద్ధాంతం, భాగవత సిద్ధాంతం. ఎందుకంటే మనం నైవేద్యాలు పెడతాం కదా. పరమ భక్తురాలు ఆవిడ. అమ్మ ఆకలి అన్నాడు. ఆకలి పరమాత్మకు ఉండదు. ఎందుకు ఉండదు? ఆయనకి ప్రాణం లేదు. ఎవరికి ప్రాణం ఉంటుందో వారికే ఆకలి దప్పికలు. మనందరికీ ఇప్పుడు భోంచేస్తాం కదా, మన జీవులం, మనకి శరీరాలు ఉన్నాయి, ఉపాధులు ఉన్నాయి, ప్రాణం ఉన్నది. ఇక్కడ ప్రాణం ఉన్నది కనుక మనకు ఆకలి దప్పికలు. పరమాత్మకి అప్రాణ అని ఉపనిషత్తు చెప్తున్నది. భగవంతునికి ప్రాణము లేదు. అమనా మనస్సు లేదు. ఈ రెండు మనకు. ప్రాణం ఉన్నది, మనసు. ఆయనకి ప్రాణం లేదు కనుక ఆకలి లేదు. అయినప్పటికీ భక్తుడు చూస్తే ఆయనకి అమ్మ 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 ఎటువంటి ఆ మహాను ఇల్లాలు ఏం చేస్తుంటే అప్పుడు బాగా పండు ఉన్నాయి అరటి పళ్ళకి. ఎలా ఒక్కొక్క పండు తీసుకుని ఈయనగారు కూర్చున్నారు. ఆవిడ అలాగే కూర్చుంది ఎదురుకుండా. ఆ పండు ఒలిచి గుజ్జు బయట పారేస్తోంది, అత్తోలు పెడుతోంది. ఒళ్ళు తెలియకుండా మై మరచి, మై మరుపు అంటానే. మై అంటే శరీరం, అంత తెలుగు మాట. మై అంటే శరీరం, మరుపు శరీర స్పృహ లేదు. గుజ్జు అడ్డుపోయి పడుతుంది వాకిలి రోడ్డు మీద. ఈయనగారు తొక్కి పెడుతుంటే మేక నవ్వినట్టు నవ్వుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ సమయంలో పరమాత్మ విదురుడు ఇంటికి వచ్చాడు. చూచాడు, ఏమే గుమ్మం దగ్గర నిలబడి ఒక్కసారి వచ్చింది, చూసింది. గబా గబా లోపలికి పరిగింది, పడిపోయింది. ఆ తర్వాత విదురుడు, స్వామి అన్యథా భావించమాకండి, అపరాధమైపోయింది మీకు. విదురుడు
అలా పరమాత్మ 2 పుచ్చులు తిన్న తర్వాత అన్నాడు, విదురా నిజం చెబుతున్నారా, నీ శ్రీమతి పెట్టినటువంటి తొక్కులో ఉన్న రుచి ఈ పుచ్చులో లేదురా అన్నాడు పరమాత్మ. భగవంతుడు మన వస్తువులు ఆయనకి ఎందుకు చెప్పండి, పత్రం పుష్పం ఫలం యోమే భక్తియా ప్రయచ్చతి, అది యాడ్ వరకు విశేషణం, భక్తితో. తులసి దళం చాలు, తులసి దళానికి తూగాడు పరమాత్మ కృష్ణ తులాభారంలో. అంత బంగారం వేసింది సత్య. ఏమైంది, ఎక్కడైతే మీకు గొప్పలో ఉన్నంత వచ్చేసింది, సరిపోలా, భయపడి వస్తుంది. అట్టి సమయంలో ఒకే ఒక తులసి దళం పెట్టింది రుక్మిణి. జలస్య చురుకేణవ తులసీ దళ మాత్రేణ, కేవలం ఒక తులసీ దళం చాలట, ఒక జలం. పరమాత్మ భక్తితో అలా 2 అర్పించుకుంటే తనని తాను ఇచ్చుకుంటాడట. అట్టివానికి తనని తాను ఇచ్చుకుంటాడు. ఆయన నుంచి మనం కోరటం కాదు. ఆత్మానం యక్షతి అని భాగవతంలో ఉంది, కుచేలోపాఖ్యానంలో వస్తుంది ఈ మాట. ఆత్మానమపి యక్షతి, తాను కోరినవి ఇవ్వడం కాదు, తనని తానే ఇచ్చుకుంటాడు అట్టి భక్తునికి. చేత భాగవతము ఇటువంటి భక్తికే పుట్టింది లోకంలో. అలాంటి భాగవతోత్తములు కావాలి. ఆ విధంగా యజ్ఞవరాహ అవతారం ఎప్పుడు సంభవించిందండి అంటే, బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగారు అంతవరకు మానస సృష్టి జరిగింది. మానస సృష్టి అంటే ఆయన మనసులో సంకల్పించటం, ఎవరో పుట్టడం, ఇలా జరిగింది. ఇప్పటి నుంచి మైథున సృష్టి ప్రారంభం. అంటే స్త్రీ పురుష సంయోగము వలన కలిగినటువంటి సృష్టిని మైథున సృష్టి అంటారు. అది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. మొట్టమొదటగా ప్రథమ దంపతులు మానవ జాతికి 2 పుట్టారు. ఎలా పుట్టారు? బ్రహ్మగారు ఇలా కూర్చుని సంకల్పిస్తే వారి యొక్క ఈ దక్షిణ భాగం నుంచి మనువు అనేవాడు పుట్టాడు. మనువు. ఈ వామ భాగం నుంచి శతరూప అనే స్త్రీ పుట్టింది. మనువు పురుషుడు పుట్టాడు, శతరూప ఆవిడ పేరు పుట్టింది. ఇది పరమాత్మ. ఈ మనువు సంతతి కన్నాడు. ఆ సంతతి పేరే మానవ. మనమంతా మన అందరికీ ఈ భూమి మీద ఎంతమంది మానవ జాతి ఉన్నదో ఈ మానవ జాతి మొత్తానికి తల్లి తండ్రి మనువు శతం. వారిద్దరూ ఒకే పరమాత్మ బ్రహ్మదేవుడు. వారి శరీరంలో ఇచ్చి పుట్టినా కూడా అంతకి ముందు దంపతి భావం లేదు కనుక వీరిద్దరూ దంపతులు. అంతకుముందు దంపతులు లేరు. మైథున సృష్టి జరగాలి. అద్భుతంగా అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. కానీ వేద పురుషుడు వేదమాత అంగీకరించినటువంటి ధర్మశాస్త్రము మను ధర్మశాస్త్రం. యద్వై మనురవద తత్షయం అని మాట. యద్వై మనువు అవదత్, ఈ మనువు ఏ మాట చెబితే అది ధర్మము అని వేదం అంగీకరించుకోండి. భేషజం అంటే ఔషధం, మందు. మానవ జాతికి మందు. మనకి వ్యాధులు వస్తే దానికి మందు ఏమిటి అంటే మను ధర్మశాస్త్రం. ధర్మబద్ధంగా బతకాలి, అప్పుడు నీ జోలికి ఏ కష్టాలు రావు అన్నట్టుగా వీరిద్దరూ దంపతులయ్యారు. మనువు
శతరూప. మనం అయితే ఒకటి శతరూప, ఆ పేరులోనే చూడండి ఆవిడకి ఎన్ని రూపాలు? శత. అదే ప్రకృతి, అనేకత్వం, ప్లూరాలిటీ. ప్లూరాలిటీ ప్రకృతి, సింగులారిటీ పురుష. ఎప్పుడు పురుషుడు ఒకడే. సృష్టి ఎంత పెద్దదైనా పురుషుడు ఒకడే. ఆ ఒక పురుషుడు ఎవరు? పాండురంగ. రెండవ పురుషుడు లేడు. మరి మనమంతా మగవాడు మనం కదా, మనం ఎవరు? ఆడవాళ్ళని. భాగవత దృష్టిలో, భక్తి దృష్టిలో పురుషుడు ఒకడే. జగన్నాథైక పురుష. జగన్నాథుడు ఒక్కడే పురుషుడు. మరి మిగతా జీవులందరూ స్త్రీలుట. స్త్రీ ప్రాయం ఇతరత్ సర్వం. ఇతరంగా ఉండే సర్వము స్త్రీ సమానులు. ఆ దృష్టితో మగవారు కూడా స్త్రీలే. ఎందుకన్నారు? స్త్రీ అంటేనే త్రైగుణ్యం. త్రైగుణ్యము స్త్రీత్వం. ఈ త్రైగుణ్యము పురుషులలో లేవా? త్రిగుణాలు లేవా మనలో? ఉన్నాయిగా. ఆ దృష్టితో పురుషుడు కూడా స్త్రీలే. మొత్తం అందరూ స్త్రీలండి. ఒకే ఒక పురుషుడు పరమాత్మ. అది రాసలీల. అక్కడ ఇద్దరు పురుషులు లేరు. స్త్రీ సతి. వేదం కూడా అదే అనుకుంటుంది. ఒకే ఒక పురుషుడు ఉన్నాడు మొత్తానికి. స్త్రీ ప్రాయం ఇతరం సర్వం జగన్నాథైక పురుషం. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, మీరు దంపతులు అయ్యారు కనుక సృష్టి చెయ్యండి అన్నాడు. సంతానం ప్రజా సంతానం కనండి. నాన్నగారు అలాగే. అయితే సంతానం కంటాము, కన్నవారికి ఎక్కడ ఉంటారు వాళ్ళు? ప్రదేశం, స్థలం ఏది అని అడిగాడు మను. అదేమిట్రా, భూమి ఉన్నది కదా అన్నాడు. నాన్నగారు ఏదండి భూమి అన్నాడు. భూమి లేనప్పటికీ ఏమైంది? ఒక దుర్మార్గుడు, ఒక అసురుడు ఈ భూమిని వ్యాసుడంటాడు చాపు చుట్టినట్టుగా అన్నాడు. భూమిని ఎవడైనా చాపలాగా చుట్టగలడు. ఏమిటంటే ఆ కథలు ఇక్కడ గురించి నేను చెప్పటం, దానికి ప్రామాణికంగా ఒక వేదవాక్యం వారు వినిపిస్తూ ఉండటం, మీరు శ్రవణం చేయటం. చాపగా చుట్టడం సాధ్యం అండి. వేదాంతంలో ఒక మాట ఉంది, చాలా ఒక మాట. మనందరికీ దుఃఖం. అసలు ఈ సృష్టి యొక్క లక్షణమే దుఃఖం. దుఃఖం కాదని. దుఃఖం రమ్మంటే రాదు, ఉంటే కదా రావటానికి. ఉన్నదంతా దుఃఖాలయం అశాశ్వతం. ఇది గీతలో పరమాత్మ మాట. నీకేం పేరు పెట్టాడని? దుఃఖాలయం అన్నాడు. దుఃఖాలయంలో ఏముంటుంది? మరి సుఖం ఉంటుందా? దుఃఖాలయం లేదు. అంచేత మాకు సుఖం లేదు అని పిచ్చి మాట, అర్థం లేని మాట. ఇప్పుడు మనకి సుఖం కావాలి, జ్ఞానం కావాలి, మోక్షం కావాలి. ఉపనిషత్తు అంటుంది, పరమాత్మతోటి సంబంధం లేకుండా నీకు సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మంచి ఉదాహరణ ఉపనిషత్ మంత్రం ఇది. అలా అంటున్నది, ఎవడైతే ఈ ఆకాశాన్ని చాపలాగా, ఒక చర్మాన్ని చుట్టినట్టుగా, చాప చుట్టినట్టుగా ఎవడైతే ఆకాశాన్ని చుట్టగలడో అట్టివానికి మాత్రమే భగవత్ సంబంధం లేకుండా సుఖం కలుగుతుంది. అలా ఆకాశాన్ని ఇలా చుట్టేవాడు ఉన్నాడా? లేడు. కనుక పరమాత్మ యొక్క సంబంధం లేకుండా ఎవరికి సుఖం అనేది కలగదు అని పరమాత్మ. శ్రేష్ఠ ఇష్యంతి మానవ. ఆ విధంగా ఎప్పుడైతే భూమి లేదన్నాడో బ్రహ్మదేవుడికి ఇప్పుడు అర్థమైంది. అనే ఈ దుర్మార్గుడు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు? వాడెవడు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుని యొక్క సోదరుడు. వీరిద్దరి జన్మ సాయంకాలం చెప్పుకుందాం. ఇప్పుడు ముగింపు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించారు, ఏంటినప్పుడు ఏం చేయాలి చెప్పండి. బ్రహ్మకైనా పరమాత్మ శరణాగతి చేయవలసిందే, ఎవరైనా తప్పదు. భగవత్ స్మరణ చేశారు. స్మరణ చేసేప్పటికీ ఒక ఆశ్చర్యం కలిగింది. ఆయన యొక్క నాసికారంధ్రం, ఇప్పుడు ఈ ముక్కులో ఇంటి ఒక
ఒక పంది పిల్ల పుట్టింది. ఇప్పుడు చాలా సంతోషం, మీరు చెప్తుంటే వింటున్నారు. ఈ కాలం పిల్లలు వింటారా? ముక్కులో ఇచ్చి వారి అనుభవం చీవిడే వస్తుంది. పంది పిల్ల ఎట్లా వస్తుంది ముక్కులో ఇచ్చి? నిజంగా వస్తే బొమ్మల్లో మనం ఉంటామా? కాపురాలు చేస్తామా? అడిగి తక్కువ. కానీ పురాణం అంటున్నది పైగా బ్రహ్మదేవుని యొక్క నాసికారంధ్రం నుంచి పంది పిల్ల పుట్టింది. ఆ పుట్టడం కూడా ఎట్లా? అది ఇంత పెరిగిపోతుంది. ఇంతై వటుడింతై మరియు దానింతైన భోగీపైనంతై అలా 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 విరాట్ రూపాన్ని పొందింది. ఎందుకు? ముక్కులో ఇచ్చే వచ్చాడు పరమాత్మ. చూడండి, ఇంకా కూడా బ్రహ్మదేవుని యొక్క అనేక అవయవాలు ఇచ్చి ప్రజాపతులు వచ్చారు, మహర్షులు పుట్టారు. చిత్రం. ఇంకా కూడా ఇప్పుడు కర్దమ ఋషి గురించి సాయంకాలం చెప్పుకుంటాం. కర్దముడు విచిత్రంగా వారి యొక్క జన్మలన్నీ ఈ విధంగా బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ఆ భగవంతుడు ఆ రూపంలో సముద్ర జలాలలో ఈదుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ దాచిపెట్టాడు? రసాతలము అనే క్రింది లోకంలో నీళ్లలో దాచాడు ఈ దుర్మార్గుడు. ఈ భూమిని రసాతలం ఎవరి వల్ల అవుతుందండి? దాన్ని కనుక్కోవటం పరమాత్మకి సాధ్యం తప్ప. అంచేతనే భగవద్ అవతారం అలా ఈదుకుంటూ ఎందుకు పందిగా వచ్చాడు? మత్స్యావతారం మొదలు, కూర్మావతారం 2, వరాహావతారం 3. కానీ ఈ 2 అవతారాలు అష్టమ స్కందంలో ఉంటాయి. ఇప్పుడు ప్రథమంగా ఈ వరాహావతారం వచ్చింది. చూడండి, వరాహానికి ఒక శక్తి ఉన్నది. భూమిని పొళ్ళగిస్తూ ఉంటుంది. ఎంత అపవిత్రంగా భూమి ఉన్నా కూడా అసహించుకోకుండా ఆ ముట్టెతోటి ఇలా ఇలా కుమ్మరిస్తుంది. బురద కూడా ఇష్టం. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చున అని సామెత కూడా ఉంది. ఆ పంది చూడండి ఎందుకు అలా అవతరించాడు అంటే, పందికి గంధము అది బాగా గుర్తిస్తుంది. గంధం గుర్తిస్తుంది. గంధం అంటే వాసన. భూమికి ఒక గంధం ఉన్నది. ఆ భూమికి ఉన్న గంధాన్ని గుర్తించగలిగేది ఒక్క పంది మాత్రమే. మీరు మన అనుభవం చూద్దాము. సిటీల్లో పందులు కనిపించవు. చిన్నప్పుడు మనం వాళ్ళతో ఆడుకునేవాళ్ళేగా పందులతో. చూడండి, పందికి భూమి మీద ఎంత ప్రేమో అంత ప్రేమ ఏ జంతువుకి లేదు సృష్టిలో. ఎనీ యానిమల్ మీరు ఏదైనా తీసుకోండి, భూమిని అంతగా ప్రేమించేది ఒక్క పంది మాత్రం. బరాబర్ ఎంత అశుభంగా ఉన్నా. అంటే సూకర అని పేరు దాన్ని. సూ కరోతి ఆంగ్లంలో పిచ్ అంటారు. అంటే ఏమిటంటే పంది అంటే తెలియదు, ఒక పిచ్చేది. వాటికి అర్థాలుండవు ఈ సంస్కృతంలో ఉన్నట్టుగా. సూకర ఆ విధంగా గంధ తన్మాత్ర అంటారు. ఆ గంధాన్ని, గంధం చూడండి స్మెల్ దేని వల్ల తెలుసుకుంటాం మనం లోకల్లో? ముక్కు వల్ల కదా. అంచేత ముక్కులో ఇంటి పంది వచ్చినట్టుగా చెప్తాడు వ్యాసుడు. ఇలాంటి కథ ఏ ప్రపంచంలో ఏ భాషలో ఉంది చెప్పండి? ఇంకా ఇతరంటే ఇంకా గొప్ప గొప్ప కథలన్నీ వస్తాయి భాగవత పురాణం. నమోస్తే వ్యాస విశాలముంది. భూమిని అన్వేషించి కనుక్కొని దాన్ని మళ్ళా నీళ్ళ మీద తెచ్చి పెట్టాలి అంటే భూమి యొక్క వాసన అది ముందు గ్రహించాలి. భూమికి లక్షణం సుగంధం. అంచేత ఆ గంధాన్ని కనుగొనే ఏకైక జంతువు సృష్టిలో వర. అలా ఇలా అనుకుంటూ మొత్తం మీద అక్కడికి వచ్చాడు. అరే అక్కడ తన యొక్క వరాహ దముష్ట్రలు ఉంటాయి. ఆ దముష్ట్రల మీద ఆ భూమిని అమాంతంగా ఇలా ఎత్తి పుట్టె మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చాడు. ఇది వరాహ. ఇప్పుడు అవిద్యానాం అంతస్తిమిరమిగర ద్వీప నగరే జడానాం చైతన్య స్తబకమకరంద స్మృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలదో నిమగ్నానాం దముష్ట్రా మురరిపు వరాగస్య భవతి.
భక్తవత్సల భగవానికి. శంకర భగవత్పాదులు స్తోత్రంలో వరాహస్వామిని ఈ శ్లోకంలో తలుచుకున్నారు. వరాహావతారం. ఆ విధంగా దేవతలు మహర్షులు ఎంత ఆనందపడ్డారో. బ్రహ్మదేవుడు మళ్ళీ నీడలో కూరుకుపోయిన భూమి మళ్ళీ ఆ నీడ మీదకి వచ్చి తేలుతున్నది. అప్పుడు సంతానం కలిగితే వారందరూ ఆనందంగా నివసించటానికి అవకాశం కలిగింది. భక్తవత్సల భగవానికి. ఈ పూటకి విరామం. మిగతా సాయంకాలం.